అయితే ఇప్పుడు సాయి ఇంకో విషయం వచ్చేటప్పటికి ఇప్పుడు సిరి ఉన్నారు కదా, తను చేసినప్పుడు కానీ చాలా స్ట్రాంగ్ అని చెప్పని అన్నారు. ఓకే, బాగానే ఉంది. తను చేసిన వీడియోస్ మ్యాక్సిమం మీరు స్టార్టింగ్ నుంచి కూడా చేశారు ఆమెతో చేసామన్నా మీరు ఒక టీమ్గా. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకని వీడియోస్ చేయట్లేదు, ఎందుకని వెళ్ళిపోయారు? అంటే తనకి ఫైనాన్షియల్గా పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. అసలు అయితే చాలా చాలా అంటే చాలా పాపం ఫైనాన్షియల్గా తను చాలా ఇబ్బందులు ఉంది, బాధలో ఉందలే. కానీ ఆ పిల్ల ఏంటంటే ఇది ఒక వేలో తెచ్చుకొని తొందరగా ఇంప్లిమెంట్ అయితే మనం బాగుపడొచ్చేమో అని అనుకుంది. ఇక అలా అనుకునేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్ అండ్ వాళ్ళు బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంకో హైలైట్ ఏంటంటే వాళ్ళ మామయ్యలకు అప్పటిదాకా ఈ అమ్మాయి చేసే వీడియోలు తెలీదు. ఒకడు చూపించాడు ఏంటంటే అది హైలైట్. ఆ డైలాగ్ కీ తాళం ఏడబెట్టుకోవాలని తీసి అన్నాడు. సో అది వాళ్ళ మామయ్య వాళ్ళకి వెళ్ళింది. సో వాళ్ళ మామయ్య వాళ్ళు కారం పాపం బాగా కొట్టారు, కొట్టేసి తిట్టి ఇంకా అలాంటి వీడియోలు చేస్తే అనేసి తనకి ఇక్కడ ఎక్కడి నుంచి కాకుండా భద్రాచలం పంపించేశారు. ఓకే. సో ఇక అప్పటి నుంచి తను కూడా రావట్లేదు. ఓకే పాపం. కానీ సపోర్ట్ అయితే బాగుంటుంది అన్న. ఏదన్నా బూతులు ఏం లేకుండా ఏమైనా మంచి వీడియోస్ ఉంటే చెప్పరా అంది. అలాంటివన్నీ మన దానిలో ఉండవుగా అనుకున్న మనుషులు ఇంకా. ఓకే. అయితే అప్పటి నుంచి ఆవిడ చేయడం మానేశారు అనుకో మీ దాంట్లో. తర్వాత నుంచి కొత్త వాళ్ళని తీసుకురావడం మొదలుపెట్టారు మీరు. ఈ కొత్త వాళ్ళతో ఎలా ఉంది ఇప్పుడు జర్నీ? బాగానే ఉందన్న. అంటే ఇక ఇదేంటంటే ఇక తెలిసిందే కన్నా నెగిటివిటీ కొట్టుడు ఏంటంటే మనం ఏదైతే ఉంటాం వాళ్ళు కూడా అదే ఉంటారు. ఇక నాన్ స్టాప్ లేక కాసేపు కన్వర్జేషన్ ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఒకటే కొట్టుడు ఏముండదు. ఇక ఊరికనే కలిసిపోతారు. వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళనా లేకపోతే బయట నుంచి ఎక్కడైనా ఇంపోర్ట్ చేస్తారు? బయట నుంచి అన్న ఒక్కొక్కరి దగ్గర. ఒక్కొక్కరు అంటే మాకు వాళ్ళకి చాలా డిస్టెన్స్ దూరం ఉంటుంది. దూరం అయినా కానీ ఏ ఫాలోవర్స్ అవుతుంటే ఓటు రాడన్నా. ఓకే. ఇక ఏ కొట్టుడు అయితే అయింది వాళ్ళకి. ఇక ఏంటంటే పాపం వాళ్ళు కూడా ఇక మంచి వీడియోస్ చేసి లవ్ వీడియోస్ బేబీ తిన్నావా గిన్నావా అంటే వాటికి వీడియో కూడా. సో అట్టంటే రీచ్ అవుతుందని ఇక మన వాళ్ళు కూడా పాపం ఇక అలాగా ఇదయ్యి ఇక చేస్తూనే ఉన్నాం. కాదు, ఎందులోనైనా నువ్వు విరక్తి చెందేవేంటి నువ్వు ఇలా మాట్లాడడానికి? అంటే జీవితంలో అంత ఘోరంగా ఏమైనా విరక్తి చెంది లేకపోతే అమ్మాయిల మీద వీటి మీద? ఇక ఈ అమ్మాయిలైనా ఆంటీలైనా ఎంత వేస్ట్ అన్న. ఇదంతా ఫేక్. ఈ ఫ్రెండ్స్ అన్నా కానీ నా కొడుకులు ప్రతి ఒక్క నా కొడుకు మన అవసరానికి వాడుకొని తప్ప ఫ్రెండ్షిప్గా ఏదో మనం నిజంగా ట్రూగా చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మనతో వాడికి ఏ పని అయితే ఉందో దాన్ని ఒక అవసరాన్ని అవకాశంగా మార్చుకొని తప్ప మనకి ఫ్రెండ్స్ అంటూ కూడా ఒక నా కొడుకు మంచోడు ఉన్నాడు అన్న. సో ఇక అనిపించింది సొసైటీ అర్థందలే ఎవడు కూడా వాడు. ఇప్పుడున్నట్లు ఏంటంటే అన్న మంచితనం పనికిరాదన్న. మంచితనం పంపిస్తారు నోట్లో. మంచితనం ఉంటే నోట్లో పంపిస్తారు. సో మనం కూడా వాడు ఎలా అయితే ఉన్నాడో వాడికి వైట్ ఆపోజిట్ ఉండి జీవితంలో బయట నాకు తెలిసింది అయితే అదన్నా. సో అందరు నాలాగే ఉండాలి, నాలాగే ఆలోచించాలని నేను అన్నాను. సో నేను తెలుసుకున్నాను ట్రూత్ అయితే అది. ఓకే. అంటే నువ్వు బాగా లైఫ్లో దెబ్బతిన్న విషయం ఏంటి అసలు గట్టిగా? దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. ఒక అమ్మాయి విషయం అన్న. ఏది ఫస్ట్ చెప్పిన? నా లైఫ్ అంటే ఏమైందంటే ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసి అమ్మాయి నాకేం చెప్పింది ఆ రోజు స్టోరీ. మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అని చెప్పింది. అదేం ఇక్కడ వాళ్ళ బావతో రిలేషన్లో ఉంది హైదరాబాద్. అది తెలియక నేను ఆల్రెడీ అమ్మాయితో ఒక నెల రోజుల్లో మాట్లాడుకోవట్లా. సో ఏమైందంటే ఇక ఆడపిల్ల ఒకటి ఇల్లు వదిలేసి వెళ్తుందంటే బాధగా ఉంటుంది కదన్న. సో దాన్ని డ్రాప్ చేద్దాం అన్నట్టు నేను వెళ్తే నాకు నోట్లో పెద్ద ఐరన్ రాడ్ 60 mm పెట్టింది. అది వెళ్ళిపోలే. అదేంటంటే ఇంట్లో చెప్పలే, ఇదేం చెప్పలేదు, కిడ్నాప్. సో అది అప్పటికే ఆ విషయం నాకు చెప్పలేదు. ఇవన్నీ నాకు తెలియదు. యాక్చువల్గా వచ్చింది నాతో రూమ్కి వెళ్ళాము, దాన్ని గట్టిగా వేసుకున్నాం, ఓయేలో అయిపోయింది. ఫిజికల్గా కలిసాము, వదిలేసాము, అయిపోయిందిలే. కానీ ఆ తర్వాత నుండి నా పని ఏముందిలే, నా పని ఏదో నేను చూసుకోవచ్చులే అన్నట్టుగా వెళ్తే మట్టికి వెళ్ళాం. ఇక అదొక్క అది ఇప్పుడు బాగానే ఉందన్న. అది పీజీ చేసింది నాతో పాటు ఉన్నప్పుడు, డిగ్రీ అయిపోయింది, పీజీ చేసింది, వెల్ సెటిల్డ్. ఇప్పుడు అది దానికి జాబ్ వచ్చింది, వేరే వాడితో ఉంది. నేను ఫోన్ చేస్తే పోరా
సో అసలు నువ్వెవడే, నీకు ఏ రైట్ ఉంది నువ్వు నాతో మాట్లాడటానికి, అసలు నువ్వు ఎవడో అయ్యా నన్ను అంటానికి, వాళ్ళ అంజేది అట్లా చేసింది. ఆ దెబ్బకి నీ జీవితం ఫ్లైట్ ఫిరంగా అయిపోయింది, ఒక్క దెబ్బకి రివర్స్ అయిపోయింది అన్న. సో నేను కోలుకోలేకపోయా ఒక్క దెబ్బకి అప్పుడు. అదే మనకి బాగా దాని తర్వాత దానివల్ల దాని నుంచి తప్పించుకోవటం కోసం నీ అమ్మ దాన్ని మర్చిపోతానని ఇక వారానికి దాన్ని వేసుకోవటం. అంటే ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో వేరే దాని దగ్గరకు పోయి, సో ఫిజికల్ అని కాదులే అనిపించింది. ఇక నాకు రియలైజేషన్ అనిపించింది. ఇక ఇంట్లో వాళ్ళు ఇంకా అన్నారు, ఇక అన్నీ పోయినాయి కానీ ఇక మనకి ఇటు వచ్చేసాం. ఇప్పుడు నీ స్టోరీ అంతా కూడా ఒక ట్రాజిడీ స్టోరీ తీయచ్చు అంటావు అయితే? లేదా అలా చెప్తున్నావు మరి తల్లి. ట్రాజిడీ స్టోరీ అంటే మన లైఫ్ ఇక అంతే ఉండదన్న. ఇప్పుడు జీవితంలో అన్ని వచ్చిన కొడుకుది ఏంటంటే ఆ వెనకాల స్టోరీ అలాంటివి ఉంటాయి. ఇక నువ్వు అంటున్నావు కదన్నా, నువ్వు ఎంత వైల్డ్గా తయారవడానికి గల కారణం ఏం తమ్ముడు అని. సో వెనకాల ఎన్నన్నీ అలాంటివి జరిగితే మనం ఇంత వైల్డ్గా తయారవుతాం. ఓకే, లైఫ్లో ఏమవుతావు అని చెప్పని అనుకుంటున్నాను? అమ్మ ఫస్ట్లో అయితేనా చదువుకునే రోజుల్లో అయితే ఐఏఎస్ అవుదాం అనుకున్నా. ఇప్పుడైతే ఇప్పుడు అమ్మాయిలు పంపించినట్టు మనల్ని కూడా పంపిస్తున్నారంట కన్నా, దానికి కాల్ బాయ్. దాని అమ్మ అది ఇచ్చినా కానీ బాగుంటుంది. నీ అమ్మ బెస్ట్ బిజినెస్ అన్నా, నీకు అర్థం కావట్లేదు. నవ్వుతున్నావు, ఏమ వేసుకోవచ్చు. ఆ కాల్ బాయ్ అన్న అది నవ్వుతున్నావు అన్న, దానికి ఇప్పుడు ఫుల్ ఉందన్న మనకి. కాల్ బాయ్కి సెటిల్ అయినా కానీ లైఫ్ సెటిల్ అన్నా బాబు. షార్ట్కి వచ్చి 2000 అన్న ఎత్తారు. అమ్మ ఎనర్జీ పోతే పోయిందే కానీ అదైతే అనిపిస్తుంది చక్కగా. నీ అమ్మ ఇంట్లో వాళ్ళు కల్లా అది కాదు, ఇక స్ట్రెస్కి అమ్మాయి ఇక అమ్మాయిలు ఎత్తుక్కుని, ఇప్పుడు అందరూ అమ్మాయిలను ఎత్తుక్కునే పని లేకుండా నాలే ఆ కాల్ బాయ్ అయితే ఫ్రీగా అబ్బా, టైంకి మనీకి మనీ, బుర్రకు బుర్ర, మొత్తం రిలాక్సేషన్ ఉంటుంది దెబ్బకి. మనీ వచ్చింది, ఫుల్ క్లియర్ లైఫ్, హ్యాపీగా. ఓకే, అందుకని అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటాడు. క్యాచ్ చేసేసారు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో ఆల్రెడీ పెట్టే ప్రోగ్రామ్ ఈవినింగ్ ఇటు వచ్చాంగా. అంటే ఇప్పుడు సాయి కొంచెం సీరియస్గా, ఓకే, మీ ఇంట్లో వాళ్ళకి చాలా దూరంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉన్నావు. అయితే నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడు సరదాగా నువ్వు మాట్లాడినా కానీ ఇప్పుడున్న సమాజాన్ని నువ్వు ఫేస్ చేసిన వాటిలన్నింటిని మైండ్లో పెట్టుకుని నువ్వు మాట్లాడేదానికని దానికి ఆ పెయిన్ అనేది నేను దానికి చెప్పలేను. అది నీకున్న పెయిన్ నువ్వు మాట్లాడతావు. అంటే నువ్వు చేసే వీడియోస్లో ఇప్పుడు అంటున్నావు కదా, ఏదైనా ఒక మంచిగా చేసినా కానీ ఎవరు పట్టించుకోరు అన్నప్పుడు, ఎంత మంచి చెప్తా అన్నా కానీ ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి అదే నచ్చింది అలాగే చేయాలని చెప్పినాను, అదే నేను చూపిస్తున్నాను అని చెప్పాను అన్నాను. రైట్, అంటే ఒకసారి ప్రయత్నించావు ఎప్పుడైనా, మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మంచిగా చేశాన్నా? లవ్ రీల్ నేను చెప్పాకన్నా, నిన్న చేసా. ఒరే మంచిగా ఉంది. ఇప్పుడు లైఫ్ జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే, సరే అంటే అది మంచిది కాకపోయినా చాలా చెప్పేవన్నా అలాంటి లవ్ రీల్స్ లాంటి చేసినా పట్టించుకోలేదు. మొన్నటిదా నీతులు చెప్పిన ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నీకు సెట్ కావాలే కానీ వదిలే ఇంట్లో వస్తాయి మాకు. మీకు ఎప్పుడైనా ఒక స్టోరీ ఓరియంటెడ్గా మంచిది రాసినా కానీ జనాలు కాదన్న, మా ఫాలోవర్స్ ముందు వాళ్ళు కూడా నీకు అలాంటి కామెంట్లే వస్తాయి. మీ ఫాలోవర్స్ అందరూ అంతేనా? ఏ మంచి వాళ్ళు అన్న, మా ఫాలోవర్స్ మాకు దేవుళ్ళతో సమానం. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదన్నా నేను ఇంత స్థానానికి వచ్చింది. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.